నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? పొద్దున్నే లేచేసాను. సో, ముగ్గు పెట్టేసాను. నాకు ముగ్గులు ఎక్కువ రావు. ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. సో, మాకి ఈ ఏరియా చాలా నచ్చిందనమాట. నాకు, నా హస్బెండ్‌కి, నా పిల్లలకి అందరికీ నచ్చింది. ఎందుకంటే ప్లెజెంట్‌గా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడొచ్చే గాలి గానీ ఎంత బావుందంటే మాకు మార్నింగ్ అసలెంత బావుంటుందంటే మాటల్లో చెప్పలేననమాట. మార్నింగ్ కంటే ఈవినింగ్ ఇంకా బావుంటది. పొద్దున్నే లేచి బయట మెట్లు ప్రతిరోజు వర్క్ చేసినా చేయకపోయినా మార్నింగ్ ఓ 10 మినిట్స్ అలా కూర్చుంటా. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీ చేశాను. సో, షూట్ చేయలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా! సో, అందుకని వాళ్ళకి రాగి జావ చేసి పెట్టేసాననమాట. అంటే టిఫిన్ అయిపోయాక, లేదు అంటే టిఫిన్‌తో పాటే ఇచ్చేస్తా. టైం ఉండదు కదా! స్కూల్‌కెళ్ళిపోతే తాగేస్తారు. ఏదో ఒక టైం ఇచ్చేస్తూ ఉంటా. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ చేస్తూనే ఉంటా. అదే రకంగా పల్లీలు కూడా అంతే ఎందుకు చేస్తానో తెలీదు. ఇస్తూనే ఉంటా. కొంచెం ఫ్రై చేసి ఇస్తూనే ఉంటా వాళ్ళకి. సో, నేను మళ్ళీ చెప్తాను, బయటిచ్చే స్నాక్స్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఏదైనా చాలా వరకు హెల్తీ. కొంత మేరకు సేఫ్. గుర్తుపెట్టుకోండి. సో, ఏంది ఇన్ని పచ్చిమిర్చి కోస్తున్నాననుకుంటున్నారా? యాక్చువల్లీ పచ్చడి చేస్తున్నా. ఆ ముందు రోజు నైట్ తనకెందుకు గుర్తొచ్చిందో తెలీదు మా ఆయనకి. చింతకాయ పచ్చడి ఉంది కదా ఇంట్లో అన్నారు అంతే. ఇంకేం అనలే. చేయమని కూడా అడగలే. సరే, నాకనిపించింది అడిగారు గదా! అసలుకి థాట్ వచ్చింది కదా! ఊరికే అలా పచ్చడి ఉందని అడిగారు కదా! అందుకని ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌లోకి నేను చింతకాయ పచ్చడి చేస్తున్నా. కొంచెం వేరుశనగపప్పు వేసి. సో, బావుంటుంది. నేను మిక్సీకేస్తాను. సో, నేను ఫస్ట్ నుంచి మిక్సీకే వేస్తాను. ఎందుకో రోట్లో పచ్చడి దంచినట్టే వస్తది నాకు. నేను ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇట్లాగే చేస్తాను. అంటే మనం మిక్సీకి వేసుకుంటే ఉట్టి పేస్ట్‌లాగా ఏసుకోకుండా కొంచెం ఆపి మిక్సీ వేసుకుంటూ ఉంటే అది రోట్లో నూరినట్టే వస్తది. మనకి టేస్ట్ కూడా అలాగే వస్తది. కొంచెం అటు ఇటుగా అంతే. సో, నేను ఏ కర్రీ చేసినా, ఏది చేసినా ఆయిల్ అనేది చూసుకుంటానండి. 2 ఆఫ్టర్‌నూన్ టైంలో 2 కూరలు వేస్తాను. కానీ ఒక్క కూరలో మాత్రం డెఫినెట్‌లీ మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తున్నప్పుడు హెల్త్ అనేది దృష్టిలో పెట్టుకొని చేయాలి. నేను 2 కూరల్లో ఒక కూర మాత్రం కంపల్సరీ మన బాడీకి మంచిది, హెల్తీగా ఉండేది చేస్తాను. ఒకటి మాత్రం ఏదో అడిషనల్‌గా టేస్ట్ కోసం ఇంకొక కూర ఉండాలి కాబట్టి చేస్తాను. అలాగే పెరుగు ఉంటుంది. లేదు ఈ సమ్మర్ కాబట్టి రోజు మజ్జిగ మాత్రం ఉంటది. సో, అలా చూసుకుంటాను. 100లో 90% నేను హెల్తీయే చేస్తాను. హెల్తీ వైపే ఉంటాను. నా కలలో లేపిన హెల్తీ ఇదే వస్తాయి. అంటే అంత అడిక్ట్ అయిపోయాననమాట 2 ఇయర్స్ నుంచి. కానీ నేను బయట ఎవరికీ చెప్పుకోను. ఇలా అని, అలా అని, ఇట్లాంటివి చేస్తా, అట్లాంటివి చేస్తా అంటే ఎవడింటాడు? ఎవడు వినడు. సో, దాని పాటికి అది ఫ్రై అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఇంకా ఫ్రై చేస్తున్నా. దొండకాయ ఫ్రై చేస్తున్నాననమాట. పచ్చళ్ళు కొంచెం నంచుకోవడానికి బావుంటుందని నా పాపకి ఇష్టము. నా కూతురికి ఇష్టంగా తింటది. అందుకని నేను చేస్తున్నాను. సో, ఇది కూడా అంతే. అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను అడుగుతూ ఉంటారు, "నువ్వు ఈ గుర్లు చేస్తావు కదా! ఫ్రైలు చేస్తావు కదా!" అని ఎటకారంగా అంటారు. కాదండి, నాకు పెళ్ళైన కొత్తలో అన్నీ నేను ఇవే చేసి పెట్టేదాన్ని మా ఆయనకి. అంటే ఫ్రై టైపు అన్నీ ఇగురులాగా ఎక్కువ వాటర్ పోయకుండా టమాటాలేసి వాటర్‌తోనే మగ్గిచ్చేసి పెట్టేదాన్ని. తను ఇష్టంగా తినేవాడు. అప్పటినుంచి అది అలవాటయిపోయింది తనకి. ఈ ఎప్పుడు నాకు మధ్యలో నాకు అలవాటయిందో కానీ నాకు మాత్రం ఆహ్, ఏదో జ్యూసీగా పులుసు కూరలు బాగా ఇష్టమైపోయినాయి. కానీ వీళ్ళు తినరు కదా! అందుకని మా ఆయనకి ఏది నచ్చుతుందో నేను అదే చేస్తా. అందరూ ఎటకారంగా మాట్లాడతారు. ఈ దొండకాయలు కూడా నేను కట్ చేసిదే చిన్న పీసెస్. దానికి తోడు అది 3/4 అయిపోయేలాగా దానికి సైజు అలా ఫ్రై చేయాలనమాట. సో, ఈరోజు ఇంకా ఫ్రై అవ్వలేదు. బికాస్ అది ఎందుకంటే పండిపోయినాయి దొండకాయలన్నీ. అందుకని కొంత మేరకే నేను ఇక ఫ్రై చేయలేకపోయాం. అది కాక ఈ సమ్మర్‌లో నుంచోలేకపోతున్నామండి అక్కడ కిచెన్‌లో. అందుకని ఫాస్ట్‌గా ఫ్రై చేసేసాననమాట. మా వాడు అస్సలు తినడు. ఒక్క పీస్ కూడా బద్ద కూడా నోట్లో పెట్టుకోడు ఈ దొండకాయ ఫ్రైని. అంటే వాడు తినడు. వాడికి లేడీస్ ఫింగర్ అంటే ఇష్టము. మా పాపకేమో దొండకాయ కూర, దొండకాయ ఫ్రై అంటే ఇష్టం.
సో, ఒక నలుగురమే ఉన్న ఇంట్లో ఎన్ని టేస్ట్‌లో, ఎన్ని రకరకాలో నాకర్థం గావట్లేదు. అలా అనమాట. సో, టోటలీ ఇదయిపోయింది. దొండకాయ ఫ్రై అయిపోయింది. కాస్త అసలు నుంచోలేకపోతున్నా వంటగదిలో. సో, పల్లీలు మిక్సీకేస్తున్నాను. సో, స్మూత్‌గా వేసుకోకుండా ఊరికలా బరకగా వేసుకోండి. సో, అవి పక్కన తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇవి కూడా అంతే జస్ట్ అలా ఆహ్, కోర్స్‌గా వేసేసి తీస్తాననమాట. అంటే పచ్చడి రోట్లో నూరినట్లు ఉండాలని చెప్పి. ఎంత మనం మిక్సీకేసినా ఆ టేస్ట్ రాదులెండి. కానీ మనం ఈ మిక్సీలకి, గ్రైండర్‌లకి అలవాటైపోయాం కదా! సో, అలా. కూర్చొని నూరాలంటే, ఆ నూరే టైంలో పిల్లలు గందరగోళం జేస్తారు. ఇయి అయితే ఇక ఒక 5, 6 నిమిషాల్లో అయిపోతది. మిక్సీ దగ్గర నుంచుంటే అని అంతే. ఇంకేం లేదు. అందులోనూ హాలిడేస్ పిల్లల్ని మినిట్ టు మినిట్ కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే ఇల్లు పీకి పాకని పెట్టేస్తారనమాట. సో, మన పచ్చడి రెడీ అయిపోయింది. లాస్ట్‌లో ఆనియన్ పచ్చి వేస్తాననమాట. అందరూ ఏసుకుంటారు కదా! బావుంటుంది. చాలా బావుంటుంది. ఈరోజు పచ్చడి మీకు చూస్తానికి ఎలా ఉందో నాకు తెలీదు కానీ అద్దిరిపోయిందంతే. కానీ ఇంకా కొన్ని పచ్చిమిర్చి పడితే బావుండేది. అస్సలు స్పైస్ లేదు. నార్మల్‌గా ఉంది. పిల్లలు కలుపుకొని తినటానికి ఎలా ఉంటదో అలాగే ఉంది. బట్ నాకు ఇంకొంచెం కారం ఉంటే బావుండేది. సో, ఫైనల్లీ నువ్వు ఏ కూరైనా చేసుకో. నువ్వేదైనా చేసుకో. నాకు మాత్రం పోపు పెట్టంటాడు మా ఆయన. ఆయనకి పోపేసి, తాలింపేసి ఏ కూరలైనా పైన అట్లా చల్లి ఉంచాలి. ఆయన ఏది తింటున్నా ఆయన పంటి కింద తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు అయన్నీ తగులుతా ఉండాలనమాట. సో, అది. దీంట్లో కూడా కొంచెమే వేసుకుంటాను. ఆయిల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువే యూజ్ చేస్తా. మంత్లీ 3 లీటర్స్ ఆర్ 3½ లీటర్స్ నేను పెట్టుకుంటా టార్గెట్. 3 లీటర్స్ ఎనఫ్ అంతే. అంతకు మించి వెళ్ళామంటే ఏదైనా డీప్ ఫ్రైస్ ఒక 3, 4 టైమ్స్ డీప్ ఫ్రైస్ చేస్తేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను చూసుకుంటూ ఉంటాను. సో, హెల్తే కాదు, హెల్త్‌ని కనిపెట్టుకొని ఉన్నామంటే బడ్జెట్ కూడా మన చేతిలోనే ఉంటదనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి చూపిస్తున్నాను మీకు. మా ఎప్పుడు ఆఫ్టర్‌నూన్ అయినా సరే ఇలాగే ఉంటది. 2 కూరలు, ఒక అన్నం, పెరుగు అంతే ఎనఫ్. అప్పడాలు గిప్పడాలు అయన్నీ మానేసామమ్మా. ఆ కలర్స్ అవన్నీ చేయట్లేదు. నెక్స్ట్ టైం ఏంటంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, అది కూడా నేను యూట్యూబ్‌లో పెడతా. నాకు రావు. నేను యూట్యూబ్‌లోనే చూసి అప్పడాలు కానీ ఏమైనా ట్రై చేద్దాం వడియాలు కానీ అని అనుకుంటున్నాననమాట. సో, మా సింపుల్ ప్లేటింగ్ అనమాట. నేను ఎలాగో ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను చాలా తక్కువ తీసుకుంటా. సో, ఈవినింగ్ పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేసానమాట. ఆడుకొని వచ్చేసారు. సో, మళ్ళీ ఈవినింగ్ టైంలోనే నేను టుమారోకి దోస బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని నానబెట్టేసుకుంటున్నాను అనమాట దోసకి. సో, 1 గ్లాస్ రైస్ అయితే హాఫ్ గ్లాస్ మినపప్పు అండ్ 1 స్పూన్ ఆఫ్ ఏంటి సగ్గుబియ్యం అండ్ 1 స్పూన్ శనగపప్పు, ఇంకా హాఫ్ స్పూన్ మెంతులు కొంచెమే వేసుకోండిలేండి, చేదొస్తుంది. సో, ఇంతకుముందు నేను దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దోస మిక్సీకి వేసుకునేటప్పుడే నేను అన్నం వేసుకునేదాన్ని, మిగిలిపోయిన అన్నం. బట్ నాకు అనిపించింది వద్దులే, ఇది హెల్త్కి ఏమైనా హార్మ్ చేస్తుంది అని చెప్పి నేను మానేశాను అనమాట. సో, నువ్వులు అవిసె గింజలు కలిపి లడ్డేసాను. ఒక 40 లడ్డుల దాకా వచ్చినాయి, అయిపోయినాయి అనమాట అవి. మళ్ళీ ఈవినింగ్ ఫ్రై చేస్తున్నా తెలుసా? వేరుశనగల పప్పు వేయిస్తూనే ఉంటాను నేను రోజంతా. ఏదో ఒక టైంలో ఒక 2 టైమ్స్ అంటే అసలుకి ఏంటో వేపిస్తూనే ఉంటా. ప్యాకెట్స్ కంటే నేను ఇవే ఇస్తానండి. ఎవరేమనుకున్న పెద్దగా నేను పట్టించుకోను. ఎందుకంటే మన చేతుల్లో ఉంది మన హెల్త్ అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో, ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్కే చేశాను ఇవి. అండ్ టీ తాగాక ఇచ్చేసాను అనమాట. ఈవినింగ్ టైంలో బాయిల్ చేసి పెట్టేసాను అనమాట. వేరుశనగపప్పు, మిక్స్డ్ పల్స్ అంతే.